టార్గెట్ ఆడియన్స్ ఎవరు అంటే బేసికల్గా చాలా ఆస్పైరింగ్ ఉంటారు, బట్ డబ్బులు వాళ్ళ దగ్గర ఎక్కువ ఉండదు, ఎఫర్ట్ చేయలేరు. ప్లస్ ఇండియన్ ఎకోసిస్టంలో చాలా డిప్రైవ్డ్గా ఉంటారు. ఏంటంటే దే కెన్ ఎఫర్ట్ మాక్సిమం 5 రూపీ 10 రూపీ. ఈ పర్టికులర్ కాంటెక్స్లో ఎంతమంది న్యూట్రిషన్ ఇవ్వగలం అన్నది ఆ ఆబ్జెక్టివ్తో మేము వచ్చాం కనుక దానికి మేము చాలా రీసెర్చ్ చేయవలసి వచ్చింది. ఏమేమి ఇంగ్రీడియంట్స్ ప్రోటీన్ ఎక్కువ ఇస్తుంది అంటే సోయా ఉంది, సోయాలో 52 ప్రోటీన్ ఉంటుంది, కానీ టేస్ట్ బాగోదు, బిట్టర్గా ఉంటుంది. పీనట్ ఉంటుంది, పీనట్లో 26% ఈజ్ ద ప్రోటీన్, ఇట్స్ హై క్వాలిటీ ప్రోటీన్ ఐమ్ టాకింగ్ అబౌట్. సో దాని గురించి వీ డిడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్. కాంబినేషన్స్ చేసాం. మళ్ళీ మీకు రోస్ట్ చేసిన పీనట్ టేస్ట్ ఎక్కువ ఉంటుంది, సో ఇట్స్ అ వెరీ పెక్యులర్ టేస్ట్. సో దాన్ని యూజ్ చేసుకుని దాంతోపాటు మిల్లెట్స్ లో కూడా బ్యాలెన్స్డ్ గా న్యూట్రిషన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, దాంతోపాటు ప్రోటీన్ హై ఉన్న కొన్ని మిల్లెట్ గ్రెయిన్స్ ఉంటాయి. ఈ కాంబినేషన్స్ అన్ని మేము వర్కౌట్ చేసుకుని the other important factor is that are you building, are you producing, are you manufacturing everything in-house or you are giving it to someone else? That plays the major role. Most of the bars that you see outside, concept ఒకళ్ళ దగ్గర ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకొకళ్ళ దగ్గర ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఏదైతే అవుట్సోర్స్ చేసినప్పుడు అవుట్సోర్స్ చేసిన కంపెనీలు గ్యారంటీగా ఒక 25% నుంచి 30% లాభం వేసుకుంటారు. మేము సొంతంగా చేసినప్పుడు ఆ 25 to 30% ఏదైతే మీకు బయటకు అవుట్సోర్స్ చేసి వాళ్ళకు కూడా లాభం వేసుకోవడం, ఆ లేయర్స్ అన్ని మేము కట్ చేసి దేర్ఫోర్ ద బార్ ఈజ్ వెరీ అఫోర్డబుల్, ద చిక్కీ ఈజ్ వెరీ అఫోర్డబుల్, మీకు వచ్చి కాస్ట్లో వస్తుంది, కానీ ప్రోటీన్ కంటెంట్ అండ్ ద న్యూట్రిషన్ కంటెంట్ ఈస్ క్వైట్ హై.